ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైన 50 లక్షలతో నిర్మించిన టన్ను కెపాసిటీ గోబర్ధన్ ప్లాంట్ను పట్టాభిరామ్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12.64 కోట్ల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయడం జరిగిందన్నారు. ద్వారకా తిరుమల మండలంలో 1 కోటితో 2 టన్నుల కెపాసిటీతో మరో గోబర్ధన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. 50 లక్షల రూపాయల వ్యయంతో 1 టన్ పర్ డే కెపాసిటీ కలిగినటువంటి గోబర్ధన్ ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోబర్ధన్ ప్లాంట్ ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ ని మళ్ళీ మనం వినియోగించుకుని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఆ పవర్ ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తా ఉంది. డోర్ టు డోర్ కలెక్షన్ కి అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, నేను దాదాపుగా ఈ నియోజకవర్గంలో 12.64 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి. ఒక 82 ట్రై సైకిల్స్, ఒక 20 పుష్ కార్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారకా తిరుమల మండలంలో ఎఫ్ఎస్టిపి ద్వారకా తిరుమల మండలంలో ఏర్పాటు చేసేది కానివ్వండి, గోబర్ధన్ ప్లాంట్స్ ఇంకొక 2 ఆల్రెడీ ఒకటి ప్రారంభించాం, రెండోది కూడా ఇంకొక 2 టన్ కెపాసిటీ ఇంకొక 1 కోటి రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఇట్లా మొత్తంగా కలుపుకుని 12.64 కోట్ల రూపాయలు ఇప్పటికే గోపాలపురం నియోజకవర్గానికి కేటాయించడం కానివ్వండి, ఖర్చు చేయడం కానీ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది పెద్ద ఎత్తున మీరు చేయాలి, 100% డోర్ టు డోర్ కలెక్షన్ ని మీరు సాధించాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అర్బన్ లో దాదాపు 98% అచీవ్ చేసాం. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రకంగా చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్ కి అవసరమైనటువంటి వెహికల్స్ ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. ఫేజ్ 1 లో ఫస్ట్ ఫేజ్ లో విధంగా గ్రేడ్ 1 పంచాయతీలకి ఎలక్ట్రిక్ ఆటోస్ ని అందించాలని ఒక నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాం. మొన్న రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమ్మీడియట్ గా గ్రౌండ్ చేయమని వారు ఏ డైరెక్షన్ వెళ్ళాలో కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 రూర్బన్ పంచాయతీస్ కి 33 గ్రేడ్ 1 పంచాయతీలకి ఫస్ట్ ఫేజ్ లోనే ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తాం. డోర్ టు డోర్ కలెక్షన్ అనేది